వెన్నెముక కులాలకు అండగా ఉంటానని మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నేడు బీసీలకు వెన్నుపోటు పొడిచి బీసీల లక్ష్యంగా టీడీపీ తీసుకొచ్చిన 30కు పైగా పథకాలు జగన్ రద్దు చేశారని కాకినాడ సిటీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడలో నిర్వహించిన జయహో బీసీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గం స్థానిక దుమ్ములపేట శ్రీరామ్ సెంటర్ నందు నగర బీసీసీఎల్ ఆధ్వర్యంలో జయహో బీసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తుని నియోజకవర్గ నాయకులు యనమల కృష్ణుడు, కాకినాడ నియోజకవర్గ పరిశీలకులు నాగడి నాగేశ్వరరావు, సత్యస్కాన్ అధినేత కాదా వెంకటరమణ, కాకినాడ రూరల్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, చప్పిడి వెంకటేశ్వరరావు, బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి కొల్లిబోయిన శ్రీనివాస్ యాదవ్, పెరిక సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వనపర్తి బద్రి, మాజీ డిప్యూటీ మేయర్ కాళ్ల సత్యబాబు, కాకినాడ జిల్లా మత్స్యకార సాధికార సమితి కన్వీనర్ కోడారమణ, కాకినాడ రామారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేయడం జరుగుతుందని, బీసీలకు అత్యున్నత పదవులు కల్పించి గౌరవించుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని, బీసీలపై జరిగిన దాడులపై ప్రశ్నించిన బీసీలను అణగతొక్కిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని పేర్కొన్నారు. నేడు 55 నెలల జగన్ రెడ్డి పాలనలో బీసీలపై దాడులు చేయించి వారిని ఆర్థికంగానే కాకుండా మానసికంగా దెబ్బతీశాడని, రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డి నియంత పాలనను తరిమికొట్టడానికి బీసీలందరూ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి యనమల కృష్ణుడు మాట్లాడుతూ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి చైర్మన్ పదవులు ఇచ్చి కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా ఏర్పాటు చేయలేదని బీసీల ద్రోహి జగన్ రెడ్డి అని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిశీలకులు నాగడి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒక్క అవకాశం అని చెప్పి అడిగి అధికారం చేపట్టిన జగన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు తీరని అన్యాయం చేస్తూ సరైన ఆర్థిక ప్రణాళిక లేకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసి బీసీలకు ఉపాధి అవకాశాలు అభివృద్ధి లేకుండా చేశాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర బీసీసీఎల్ అధ్యక్షులు ఒమ్మి బాలాజీ, మల్లెపూడి వీరు, రజక సాధికార సమితి కన్వీనర్ ఏబిడి మెంటారావు, లీగల్ సెల్ అధ్యక్షులు దొండుప్రోలు నాగబాబు, గదుల సాయిబాబా, తుమ్మల కొండలరావు, తుమ్మల సునీత రమేష్, ఏరిపల్లి రాము, మూగురాజు, చోడిపల్లి సతీష్, మాదే ఆంద్రియా, మేడిశెట్టి చిన్ని, పాలిక నాని, సంఘాని నాగేశ్వరరావు, గద్దెపల్లి సత్యబాబు, చోడిపల్లి ప్రేమ్ లక్ష్మయ్యమ్మ, కేవీఎస్ మూర్తి, తిరిది ఎల్లయ్యమ్మ, కోమటి మసేనమ్మ, మూగు చిన్ని, ఏరిపిల్లి అబ్బాయి, సీరం చిన్న, చీకటి ఆనంద్, వాసిపిల్లి బుచ్చి, రిక్కా లక్ష్మి, ఆరాధడి శివ, అంగడి దుర్గారావు, కోమటి తాతారావు, మల్లాడి గంగాధర్, మల్లాడి చిన్న, పంతాడి రాజు, పాలెపు శ్రీను, జాంతాడి సూరిబాబు, మేరుగు రాజన్న, గంపల లక్ష్మణ్, భూషణం, అజ్జర్ల దాసు, ఏరిపిల్లి నూకరాజు, చంద్రయ్య, యాళ్ల రాజ్కుమార్, కార్యప్రసాద్, వాసిపిల్లి శ్రీను, పేర్ల మసేను తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గాని, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గాని, నాయకులందరూ చదువుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందులో ఏదైనా పొరపాటు ఉంటే ఈ కొండబాబు రాజకీయంగా తప్పుకుంటాడని కూడా సందర్భంగా తెలియజేస్తాం. తప్పుకుంటాడు. ఇందులో ఏదైనా పొరపాటు ఉంటే రాజకీయంగా తప్పుకుంటాడని కూడా సందర్భంగా తెలియదు. ఇవన్నీ బలహీన వర్గాలకి జరిగిన అన్యాయాలు ఇవన్నీ కూడా. అదే బలహీన వర్గాలు ఏ విధంగా నష్టపోయారో అన్ని కూడా ఇందులో ప్రింట్ చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏ విధంగా అభివృద్ధి చెందారో కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఏ విధంగా నష్టపోయారు అన్నీ ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా ఆర్థికంగా నష్టపోయారు. అదేవిధంగా ఇక్కడ సతీష్ చెప్పాడు, మమ్మల్ని కేసులు పెట్టారని, ఇబ్బంది పెట్టారని. మీ మీద కేసులు పెట్టారు సతీష్. కొంతమంది బలహీన వర్గాల్ని చంపేశారు, మాట్లాడితే చంపేశారు కూడా. చందమందిని చాలా మందిని చంపేశారు, మర్డర్లు చేశారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ బుక్ లో రాసి పెట్టడం జరిగింది. ఎవరెవరిని చంపేశారో, ఏ విధంగా చంపేశారని. ఏనాడని ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వాన్ని ఎలా చేసిందండి? ఎప్పుడైనా ఎవరన్నా చంపారండి? అడిగిన కేసులు పెట్టారండి? ఆలోచించమని కోరుతున్న ఈ సందర్భంగా